హాయ్ అండి, ఈనాడు తెలిసే విత్ మీ అంజలిలో నా స్పెషల్ గెస్ట్ ఎవరు అంటే బాలలత మేడం. లాస్ట్ ఇయర్ ఎంతో మంది తెలుగు వాళ్ళని సివిల్ సర్వెంట్స్గా అందించారు. మరి ఈ సంవత్సరం కూడా చాలామంది సివిల్ సర్వెంట్స్ని బాలలత మేడం తయారు చేసి మన దేశానికి అందించారు. మరి ఈ సంవత్సరం ఎంతమంది స్టూడెంట్స్ వచ్చారు, వారు ఎవరు, ఏ విధంగా ఆవిడ దగ్గర రావడం జరిగింది, ఎలా వచ్చారు అనేది పూర్తి వివరాలని ఆవిడ మాటలను అడిగి తెలుసుకున్నానండి. బాలలత మ్యామ్ నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు మ్యామ్? బాగున్నాను. మీ మొహంలో సంతోషం కనబడుతోంది. అవునండి, ఈసారి మన తెలుగు వాళ్ళకి చాలా మంచి ర్యాంక్ సివిల్ సర్వీసెస్లో వచ్చాయి. దాంతోపాటు విభిన్నత్వం గల వ్యక్తులకు చాలామందికి, కష్టపడి చదివిన వ్యక్తులకు చాలామందికి ర్యాంక్స్ రావడం అండి. దాంతో నాకు చాలా సంతోషంగా ఉంది. ఏంటి సివిల్ సర్వెంట్స్ని తయారు చేసే ఫ్యాక్టరీ అన్న పెట్టారా ఏంటి మీరు? ఎందుకంటే గత సంవత్సరం ఈ సంవత్సరం చూస్తే కనుక చాలామంది స్టూడెంట్స్, తెలుగు వాళ్ళలో చాలామంది స్టూడెంట్స్ మీ దగ్గర నుంచి తయారైన స్టూడెంట్స్ ఎక్కువ మంది, నిజం చెప్పాలంటే. అవునండి. సో ఏంటి అసలు మీరు ఏం చేస్తున్నారు? ఫ్యాక్టరీ పెట్టారని అనిపిస్తుంది నాకు ఏదైనా. అలాంటిది ఏం లేదండి. కాకపోతే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో కొన్ని మెళకువలు ఉండాలి. అందరూ కోచింగ్ చెప్తారు, అందరూ కోచింగ్ సెంటర్స్లో ఉంటారు, కానీ మెళకువలు ఏంటంటే ఏ రోజైతే వాళ్ళు మెయిన్స్ రాస్తారో, ఇంటర్వ్యూకి వెళ్తారో, అలాంటి సందర్భంలో లాస్ట్ మినిట్లో చాలా టెన్షన్ గురవుతారు. దాంతో మనం తోడుండి కొంత ధైర్యం చెప్పగలిగితే ఖచ్చితంగా అద్భుతాలు చేసుకొస్తారు స్టూడెంట్స్. దీనిలో ముఖ్యంగా 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాలు సివిల్ సర్వీసెస్ మీద పెట్టుంటారు, ఎగ్జామ్స్ రాస్తుంటారు కదా. రాసినప్పుడు సెల్ఫ్ డౌట్ ఎక్కువ ఉంటుంది, మనం సాధించగలమా, మన వల్ల అవుతుందా అని. వెన్నంటూ ఉండి వాళ్ళని కొంచెం ముందుకు నడిపించే శక్తి కావాలి. అంతేగాని కేవలం సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అంటే చదువు మాత్రమే కాదు. ఎందుకంటే చాలామంది చదువుకుంటే పుస్తకాలు చదివితే సివిల్స్ పాస్ అవుతారంటే, ఏ కోచింగ్ సెంటర్ నోట్స్ చదివినైనా సివిల్స్ పాస్ అవ్వచ్చు. కానీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో స్పాంటనిటీ ఉండాలి, తర్వాత మైండ్ రిలాక్స్డ్గా ఉండాలి, కొత్త కొత్త థాట్స్ ఐడియాస్ రావాలి. ఇవన్నీ రావాలి అంటే వాళ్ళకు ఒక ధైర్యం మనసులో ఉండాలి, మనం చేయగలం, మనం సాధించగలం. ముఖ్యంగా ప్రిలిమ్స్లో ఫెయిల్ అయిపోయి మళ్ళీ ఫస్ట్ నుంచి రాయటం, ఇంటర్వ్యూకి వెళ్ళి మళ్ళీ ప్రిలిమ్స్, ఎందుకంటే ఇది ఒక వైకుంఠపాళి అనమాట. దీనిలో ఏ స్థాయిలో ఫెయిల్ అయినా సరే మళ్ళీ రాయాల్సి వస్తుంది. ఈ సందర్భంలో ఒక వ్యక్తి అనేది వాళ్ళకి తోడుగా ఉంటే కనుక ఖచ్చితంగా కొంతవరకు ఉపయోగం జరుగుద్దండి. దాంతో కొత్తగా, ఎందుకంటే ఢిల్లీ నుంచి హైదరాబాద్ దాకా కొన్ని వందల కోచింగ్ సెంటర్లు ఉన్నాయి, వందల మంది టీచర్స్ ఉన్నారు. ద ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళతో పాటు తోడుండే అవసరం చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మీరు చూసిన ట్రెండ్లో గత సంవత్సరం కానీ ఏ సంవత్సరం కానీ వచ్చే స్టూడెంట్స్ ఎలా ఉన్నారంటారు మీ ఉద్దేశ ప్రకారం? స్టూడెంట్స్, యువత చాలా మార్పు వచ్చిందండి. మనం అనేక సందర్భాల్లో వింటుంటాం, యువత చేయట్లేదు, యువత దేశం గురించి ఆలోచించట్లేదు. అలాంటిది ఏం లేదు. ఉదాహరణకి ఈ సంవత్సరం శ్రీకర్ అని చెప్పి ఒక అబ్బాయి సివిల్స్ పాస్ అయ్యాడు. తను అమెరికాలో యాపిల్ కంపెనీలో నెలకి 5 లక్షల రూపాయల జీతం. నల్గొండ జిల్లా, వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళ నాన్న స్కూల్ టీచర్. అలాంటి అబ్బాయి మొత్తం అంత జీతం వచ్చే ఉద్యోగం వదిలేసేసి దేశానికి ఏమైనా చేద్దాం, తల్లిదండ్రులకి ఏదైనా రుణం తీర్చుకుందాం అని చెప్పి 25 ఏళ్ల వయసులో మొత్తం అన్నీ వదిలేసి ఇండియాకి వచ్చి ఒకటే అటెంప్ట్లో సివిల్స్ పాస్ అయ్యాడు. అంటే ఎవరైనా సరే ఈ రోజుల్లో అమెరికాకి వెళ్దాం, డాలర్లు సంపాదిద్దాం, లగ్జూరియస్ లైఫ్ అనుభవిద్దాం. ఎందుకంటే సివిల్ సర్వీసెస్లో ఖచ్చితంగా లగ్జూరియస్ లైఫ్ అయితే ఉండదండి. దానిలో మన సంతోషం చాలా తక్కువ ఉంటుంది. వచ్చిన 1-2 రోజులు, ర్యాంక్ వచ్చిన 1-2 రోజులు సంతోషమేనండి. ఆ తర్వాత పూర్తి స్థాయిలో వాళ్ళు ఎక్కువ దేశానికి సేవ చేయాల్సి వస్తుంది. వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా ఉండొచ్చు. అలాంటి వ్యక్తులు కూడా ఇక్కడికి వచ్చి దేశం కోసం నేను ఇద్దామని చెప్పి ఆలోచన ఉందండి. అదేవిధంగా ఈ మధ్యకాలంలో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్మెంట్ అనేది చాలా తగ్గిపోయింది. బూమ్ తగ్గిపోయింది, సాఫ్ట్వేర్ బూమ్. మనం చూస్తే 10 years బ్యాక్ ఎవరైనా సాఫ్ట్వేర్ ఎంప్లాయ్మెంట్ అనేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. ఎందుకంటే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఒక 40 years 50 years వయసు వచ్చిన తర్వాత తన ఫ్యూచర్ ఏంటి, ఏం రిటర్న్ ఇచ్చాం దేశానికి, పేరెంట్స్ కోసం ఏం చేసాం అని ఆలోచిస్తే వెనకాల చూస్తే అంత అగమ్యంగా ఉంటుంది. అదే ఒక సివిల్ సర్వీసెస్లో ఉంటే ఏ రోజుకు ఆ రోజు ఒక తృప్తి, పడుకునేటప్పుడు ఒక తృప్తి ఉంటుంది, ఒక హ్యాపీనెస్ అనేది ఉంటుందండి. ఇది చాలా ఇంపార్టెంట్. నేను ఆలోచిస్తున్నాను మీరు చెప్తూ ఉంటే స్టూడెంట్స్, అంటే మీ మాటల్లో ఒకసారి వినాలి. ఈ సంవత్సరం మీ స్టూడెంట్స్ పేర్లు ఒకసారి ఏమైనా చెప్పగలుగుతారా? ఈ సంవత్సరం మొదటగా నాకు చాలా ఇష్టమైన అమ్మాయి అండి అశ్విజ. తను వాళ్ళ ఫాదర్ ఇంజనీర్. 2016లో దగ్గరకు వచ్చింది. వచ్చినప్పుడు
ఆన్సర్స్ రాస్తుండేది ఫస్ట్ రోలో కూర్చుని ఆన్సర్స్ ప్రాక్టీస్ చేస్తుండేది అనమాట. ఓకే. చేసేటప్పుడు నేను ఒక మాట అనేదాన్ని, నువ్వు ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి, ఇంకా స్పెల్లింగ్స్ నీట్గా రాయాలి ప్రతిరోజు. 2 సంవత్సరాల్లో నేను అనుకున్న టైం పడుతుంది ఈ పాపకి అని. 2 ఇయర్స్లో చాలా మౌల్డ్ చేసుకుని పూర్తి స్థాయిలో కష్టపడి ర్యాంక్ సాధించింది ఈ సంవత్సరం. తనకి ఐఏఎస్ వస్తుంది. ఓకే. తను ముఖ్యంగా పొలిటికల్ సైన్స్ ఆప్షన్తో ర్యాంక్ సాధించింది అనమాట. సో చాలా నార్మల్, అంటే సాదా సీదా నార్మల్గా ఉండే అమ్మాయిలు 2-3 సంవత్సరాలు కష్టపడి ఇంత అసాధారణమైనది సాధించడం అనేది నాకు చాలా సంతోషంగా ఉందండి. అదేవిధంగా ఈ సంవత్సరం మనం చూస్తే వైష్ణవి, తనకి లాస్ట్ ఇయర్ మెయిన్స్ రాసేటప్పుడు చెయ్యి ఫ్రాక్చర్ అయిపోయింది, యాక్సిడెంట్ అయింది. సో తను కష్టపడి, అంటే రాయటం కూడా కష్టమే, కానీ కూర్చుని రాసి ఈ సంవత్సరం ర్యాంక్ వచ్చిందనమాట తనకి కూడా. తన పేరు వైష్ణవి. ఇట్లా రకరకాల అమ్మాయిలు, ముఖ్యంగా అనూష, తను చార్టెడ్ అకౌంటెంట్. ఓకే. ఫ్యామిలీ ఉంది, పెళ్ళయింది. చాలామంది ఏమనుకుంటారు, పెళ్ళైతే చదువు ఆపేద్దాం అనుకుంటారు, అసలు చదువుకు అవకాశమే లేదంటారు కదా. అవకాశం లేదంటారు. కానీ అలాంటి అమ్మాయి వాళ్ళ హస్బెండ్ యొక్క ప్రోత్సాహంతో చిన్న బాబు పెట్టుకుని అంత కష్టపడి చదివి సివిల్ సర్వీసెస్లో ర్యాంక్ వచ్చింది. సో ఇది చాలా గొప్ప అంశం అండి. నిజం. గృహిణులు చాలామంది ఆడపిల్లలు పెళ్ళయ్యాక చదవరు అనుకుంటారు, కానీ ఒక అమ్మాయి పెళ్ళైన తర్వాత కూడా చదివి ఇంత ర్యాంక్ తీసుకురావడం నాకు అన్నిటికన్నా ఎక్కువ సంతోషాన్ని ఇచ్చింది. అదేవిధంగా చాలా ఎగ్జాంపుల్స్, ఉదాహరణకి పొన్నా వెంకటేష్, వాళ్ళ ఫాదర్ వ్యవసాయం, తండ్రి వ్యవసాయం అండి. చాలా సామాన్యమైన కుటుంబం, రాయలసీమ. ఇట్లాంటి అబ్బాయి అంత సాధారణమైన కుటుంబంలోంచి వచ్చి 3 ఏళ్ళు పట్టింది, చదువుతూనే ఉన్నాడు. లాస్ట్ ఇయర్ ఇంటర్వ్యూకి వెళ్ళాడు, ఇంటర్వ్యూలో పోయింది లాస్ట్ ఇయర్. నిరుత్సాహపడకుండా మళ్ళా స్టార్ట్ చేసి చదివి ఈ సంవత్సరం పాస్ అయ్యాడండి. ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క కథ, ఆ కథలో ఎన్నో అద్భుతాలండి. దాంతో ఈ సంవత్సరం ధీరజ్, తను డాక్టర్ అండి. బేసికల్గా డాక్టర్ అయినా కానీ సివిల్ సర్వీసెస్లో వచ్చారు, ఫస్ట్ రైల్వేస్లో వచ్చింది, మళ్ళా స్టార్ట్ చేసి చదివి ఇయర్ ఖచ్చితంగా ఐపీఎస్ వస్తుంది తనకి. సో ఒక్కొక్కల మనిషి వెనకాల ఒక కథ, ఈ కథలో ఎన్నో నిజాలు, ఎన్నో కష్టాలు. దీనిలో అండి ప్రతి వ్యక్తిని చాలామంది అనుకుంటారు ఒక పందాలో చూసి జడ్జి చేసేయాలని, అంటే ఒక కొలమానం ఉంటుంది అనమాట. కానీ మనిషిని, ఏ మనిషినైనా తన పరిస్థితులను అంచనా వేసి ఆ మనిషిని అంచనా వేయాలి, ఏ పరిస్థితిలోంచి పైకి వచ్చాడు. ఉదాహరణకి ఒక ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివిన అబ్బాయి రేపు ఇంగ్లీష్ బాగా రాసి మంచి మార్కులు తెచ్చుకోవడం గొప్ప విషయం కాదు. కరెక్ట్. కానీ ఒక ఆదిలాబాద్ తండాలో చదువుకున్న అబ్బాయి అద్భుతమైన ఇంగ్లీష్ రాసి లేకపోతే తర్వాత పైకి వస్తే అతని వెనకాల ఆ కష్టం మనకు తెలుస్తుంది. అహర్నిశలు ఎంత కష్టపడి చదివాడు, తన కోసం అతను ఏమేమి ప్రయత్నాలు చేశాడు. సో ఈ చాలా అద్భుతమైన అంశం అండి. అంటే పర్సన్ క్యాన్ బి జడ్జ్డ్ ఓన్లీ బై హిస్ సర్కమ్స్టాన్సెస్. మన అందరికీ ఒక యాస్టిక్ వేయలేం. ఉదాహరణకి అబ్దుల్ కలాం గారు ఉన్నారు, ఆయన స్వతహాగా ఎదిగిన వ్యక్తి. అంటే ఒక పేపర్ బాయ్గా లైఫ్ స్టార్ట్ చేసి దేశానికి మన రాష్ట్రపతి అయ్యారు, అంత గొప్ప వ్యక్తి అయ్యారనమాట. సో అన్నీ ఉండి అందరూ సపోర్ట్ ఇచ్చి గొప్ప వ్యక్తి అవడం అనేది సాధారణంగా జరిగే అంశమే. కానీ ఈసారి ర్యాంకుల్లో ఒక విభిన్నత ఉంది. ఎన్నో రకాల ఒడిదుడుకులను ఎదుర్కొని ఆడపిల్లలుగా, గృహిణులుగా, తర్వాత వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు, తర్వాత ఇలా రకరకాల అంశాలతో వీళ్ళు పైకి రావడం అనేది ఈసారి విభిన్నత. చాలామంది ఆంధ్రాకి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా అని ఆలోచిస్తారు, లేదా తెలుగు పిల్లలకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా అని ఆలోచిస్తారు. ఫస్ట్ ర్యాంకే రానవసరం లేదండి, ఎందుకంటే 1వ ర్యాంకు 2వ ర్యాంకు అనేది ఈరోజు రేపు కనపడుతుంది. తర్వాత జీవితాంతం వాళ్ళు అందరూ ఐఏఎస్ ఆఫీసర్లే. వీళ్ళు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, ఎందుకంటే పేరెంట్స్ ఐఏఎస్ అయ్యి పిల్లోడు ఐఏఎస్ అవ్వడం అనేది గొప్ప విషయం కాదు. కానీ నాన్న కూలీ అయ్యి కొడుకు ఐఏఎస్ అవడం అనేది నిజంగా గొప్ప విషయం. దాన్ని ఆదర్శంగా ఈరోజు యువత తీసుకోవాలని నేను అనుకుంటున్నాను.